కొండా రాఘవరెడ్డి గారు ఏపీ ఎలక్షన్స్లో ఈసారి మీ దూకుడు ప్రదర్శించారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి బిచాన ఎత్తేసి షర్మిల ఆడ దుకాణం పెట్టిన తర్వాత జరిగిన విషయాలన్నిటిని కూడా మీరు కౌంటర్ అటాక్ ఇస్తూ వస్తున్నారు. కాకపోతే ఇంతమంది తనని కార్నర్ చేశారా జగన్మోహన్ రెడ్డిని? ముఖ్యంగా ఇద్దరు చెల్లెళ్ళు, ఇటు తెలంగాణ రాష్ట్రం కావచ్చు, లేకపోతే అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఆయన ముఖ్యమంత్రి కూడా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు కుటుంబ విషయం అంతా బజార్న పడడం చూస్తే చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఏం చెప్తారు మీరు ఈ విషయంలో? ఇది కూటమి అంటే ఇంతకుముందేమో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మాట్లాడినా, ఏ మీటింగ్లో మాట్లాడినా దుష్ట చతుష్టయం అని అంటుండే. అవును, ఇప్పుడు ఆ దుష్ట చతుష్టయం లేదు. అది కాస్త 10కి వెళ్ళిపోయింది. 10 మంది అయిపోయారు. వీళ్ళు నలుగురు: రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5, ఉభయ కమ్యూనిస్టులు, ఇద్దరి చెల్లెండ్లు, చివరకు నిన్ననో మొన్ననో వివేకానందరెడ్డి భార్యను కూడా, సౌభాగ్యమ్మను కూడా తీసుకొచ్చి ఆమె చేతికి మైకిచ్చి మాట్లాడేటటువంటి పరిస్థితికి వచ్చారు. ఒక్కరిని కార్నర్ చేసి. నేను ఇంచుమించు ఇందిరాగాంధీ గారి మీటింగులు చూసిన, ఎంజి రామచంద్రన్ గారి మీటింగులు చూసిన, నందమూరి తారక రామారావు గారి మీటింగులు చూసిన, మర్రి చెన్నారెడ్డి గారి మీటింగులు చూసిన, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీటింగులు చూసిన. ఆ జనసముద్రం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండి 99% సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసి, నేను అభివృద్ధి చేసినట్టు మీ ఇంట్లో మీకు లాభమైతేనే ఓటేయండి అని చెప్పిన తర్వాత ఆ జనసముద్రం ఇప్పుడు కనబడుతుంది. అది ఇడుపులపాయల గదే పరిస్థితి ఉంది, ఇచ్చాపురంలో గదే పరిస్థితి ఉంది, పీఠాపురంలో గదే పరిస్థితి ఉంది, హిందూపూర్లో గదే పరిస్థితి ఉంది, మంగళగిరిలో కూడా గదే పరిస్థితి ఉంది. ఇది ఒకరికొకరు కంపేర్ చేసేది లేదు. 100కి 100% జగన్మోహన్ రెడ్డి గారు 2019 కంటే 1-2 ఎక్కువ వచ్చి రిపీట్ చేసే పరిస్థితి ఉంది. ఇది జనం చెప్పే మాట. ఏ సర్వేలకు అంతు దొరకదు, ఏ నాయకులకు అంతు దొరకదు. ఎలక్షన్ అన్ని పార్టీలు కూడా పగడబందిగా ఎలక్షన్ కొట్లాడతాయి. మీటింగ్లు పెట్టడం లోపల సహజం, జనాలను తరలించడం లోపల వేరు, తరలి వచ్చుడు వేరు. టీడీపీ, బీజేపీ, సోకాల్డ్ కాంగ్రెసు, కమ్యూనిస్టులు అండ్ జనసేన వాళ్ళు జనాలను దోలుకొస్తారు. అది స్పష్టంగా కనబడుతుంది పబ్లిక్లో. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సంక్షేమ కార్యక్రమాల కారణమే కావచ్చు, లేకపోతే మాట మీద నిలబడతాడు, నమ్మకం ఉన్నట్టు వ్యక్తి. అవతల దిక్కు చూస్తే ఏంది, 2014 నుంచి 19 దాకా ఏం చేసిండనేది సినిమా స్కోప్లో కనబడుతుంది. ఆయన నమ్మే పరిస్థితి లేదు. అక్కడ కొత్త ముఖం లేదు. ఇక ఉన్నది ఎవరు? పాత ముఖానికి 14 సంవత్సరాల 13 రోజులు ముఖ్యమంత్రి చేసిన మనిషికి ఆయనను నమ్మాలంటే ఈయన తలక్రిందులు చేసినా నమ్మే పరిస్థితి లేదు. అందుకు ఒకదాని మీద ఒకటి కొన్ని రోజులు ఆయన మేనిఫెస్టో అంటాడు, కొన్ని రోజులు అన్నీ ఫ్రీ అంటాడు, కొన్ని రోజులు ఇష్టం వచ్చిన లాంగ్వేజ్, మీ అమ్మన అమ్మమ్మన అమ్మమ్మ తాతన, అసలు ఇక అద్దు బద్దు లేని లాంగ్వేజ్. పక్కకు పవన్ కళ్యాణ్ ఆయన ఏందో పాతాలని దొక్కుతా. అంటే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ లోపట వాళ్ళు 2014 నుంచి 2019 మేనిఫెస్టో గురించి చెప్పుకున్నా అభ్యంతరం లేదు, లేదా 14 సంవత్సరాల 13 నెలల్లో నేను ఇది చేసినా అని చెప్పుకున్నా అభ్యంతరం లేదు. సరే, పవన్ కళ్యాణ్ అంటే ఇప్పటివరకు వార్డు మెంబర్ కూడా గెలవలే, ఆయన ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ అది చెప్పుకోలేని పరిస్థితులల్లో కప్పగంతులు వేస్తారు. కొన్ని రోజులు మొత్తం ఒక స్ట్రాటజీ, తర్వాత ఇంకో స్ట్రాటజీ, కొన్ని రోజులు అది కేంద్ర ప్రభుత్వం, అది నీతి ఆయోగ్ చెప్పినటువంటి ఒక వ్యవస్థను ఇంప్లిమెంట్ చేయడానికి ముందంజలో ఉండి ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేసిన దాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంది. అది కర్ణాటకలో ఉంది, మహారాష్ట్రలో ఉంది, తమిళనాడులో ఉంది, పేర్లు వేరు. దాన్ని ఏదో అన్నీ అయిపోయినట్టు దాని ప్రచారం చేసే ప్రయత్నం చేశాం. చివరకు ఈ ఆడవిళ్ళను పట్టుకొని